This is Dr. Y.S. Rajshekar Reddy. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ వల్ల వచ్చిన మేళ్లు సమాజంలో అట్టడుగున ఉన్నవాడికి ఏ విధంగా చేరాలి చెందాలి అనే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. మీ భవిష్యత్తులో దేదీప్యమానంగా వెలిగిన రోజున మా జన్మ సార్థకమైంది అనుకుంటామనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయన సంపద కోసం కాదు, సంపూర్ణ ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పర్యటనకు వస్తే ఊళ్ళు మొత్తం కదిలి వచ్చేవి. ఆయన వస్తే గుండెలు పగిలేవి, కన్నీళ్లు కారేవి. ఎందుకంటే ఆయన తమ బాధలు వింటే అవి తీరుతాయన్న నమ్మకం. ఆయనే తమ బిడ్డలకు ఉచిత వైద్యం ఇప్పించిన దేవుడు. ఎక్కడైతే ఓ తల్లి కన్నబిడ్డకు ఆసుపత్రికి డబ్బులు లేక ఏడుస్తుందో అక్కడ వైఎస్ గారి ఆశీస్సుల ఆరోగ్యశ్రీ ప్రవహించింది. ఆయన మాటల్లో ఓ శాంతి ఉండేది, చేతల్లో ఓ భరోసా ఉండేది. 1600 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అడుగులో ప్రజల దీవెనలు పొందారు, ప్రజల బాధలు చూశారు. వారు కన్నీళ్లకు ఆయన కరిగిపోయారు. వారి బాధలకు చలించిపోయిన నేత ఆయన. వెలుగుల కోసం నడిచిన చీకటి బాట, కానీ అందులోనూ ప్రజల వెలుగు కోసం పోరాటం. తల్లిలా కౌగిలించుకున్నాడు, తండ్రిలా నిలబడ్డాడు. ప్రజల కన్నీళ్లను తుడిచాడు, వారి జీవితాలను మార్చాడు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆయన చెప్పిన మాట, రాష్ట్రంలో ఏ పేదవాడు గుడిసెలో ఉండకూడదు, ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలి. ఒక ఇల్లు, ఒక జీవితాన్ని మార్చినవాడు ఆయన. ఆయన చనిపోయారు, కానీ జనం గుండెల్లో ఆయన ఓ దీపంలా వెలుగుతూనే ఉన్నారు. జనం నాయకుడిని కాదు, తండ్రిని కోల్పోయారు, కోల్పోయినంతగా బాధపడ్డారు. ఎన్నో గుండెలు ఆయన మరణ వార్త విని ఆగిపోయాయి. వైఎస్ఆర్ ఓ నేత కాదు, ఓ నీడ. ఆయన లేరు, ఆయన సేవలు, ఆయన మార్గం అనితర సాధ్యం. తెలుగు తల్లి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయనే ఎదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి, ప్రజలంతా ముద్దుగా పిలుచుకునే వైఎస్ఆర్. నేడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నంబర్ 1 న్యూస్ ఆ మహానేతకు ఘన నివాళులు అర్పిస్తూ అందిస్తున్న ప్రత్యేక కథనం. కడప జిల్లా పులివెందులలో వైఎస్ రాజారెడ్డి కుటుంబంలో 5గురు కుమారులలో పెద్దవాడిగా 1949వ సంవత్సరం జూలై 8న జన్మించారు. రాజశేఖర్ రెడ్డి కర్ణాటకలోని గుల్బర్గాలోని మహదేవప్ప రాంపురే మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేశారు. మరియు చదువును పూర్తి చేసిన తర్వాత జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంపబుల్ మిషన్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేశారు. 1973లో ఆయన 70 పడకల ఆసుపత్రిని స్థాపించారు. ఆయన తండ్రి రాజారెడ్డి 23 మే 1998న బాంబు దాడిలో హత్యకు గురయ్యారు. రాజశేఖర్ రెడ్డి విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఆయనకి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కుమార్తె వైఎస్ షర్మిల ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి 1978లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి 1978 శాసనసభ ఎన్నికల్లో పులివెందుల నుండి గెలిచారు. 1980 నుండి గ్రామీణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరియు తరువాత 1982లో ఎక్సైజ్ మంత్రిత్వ శాఖకు మరియు 1982-83లో విద్యకు మారారు. 1983 ఇందిరాగాంధీ ఆయనను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. 9, 10, 11, 12వ లోక్సభలలో కడప పార్లమెంటరీ నియోజకవర్గం నుండి రాజశేఖర్ రెడ్డి 4 పర్యాయాలు గెలిచారు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో అసెంబ్లీ లేదా లోక్సభకు గెలిచారు. 2003లో ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 11 జిల్లాలలో 60 రోజుల్లో 1500 కిలోమీటర్లు ప్రయాణించి 3 నెలల పాటు పాదయాత్ర చేశారు. 2004 మరియు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీని విజయపదంలో నడిపించారు. 2004 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా తన పదవీ కాలంలో రైతులకు ఉచిత విద్యుత్, దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న గ్రామీణ ప్రజలకు ఆరోగ్య బీమా కార్యక్రమం, ఉచిత పబ్లిక్ 108 అంబులెన్స్ సేవ,
గ్రామీణ మహిళలకు తక్కువ వడ్డీ రుణాలు, గ్రామీణ పేదలకు సబ్సిడీ గృహ నిర్మాణం, సబ్సిడీ బియ్యం, నిరుపేదలకు కళాశాల ఫీజులకు తిరిగి చెల్లింపులు మరియు మైనారిటీలకు రిజర్వేషన్లు వంటి పథకాలను అమలు చేశారు. రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న హింసాత్మక తీవ్రవాద వామపక్ష నక్సలైట్ ఉద్యమం కూడా రాజశేఖర్ రెడ్డి పదవీ కాలంలో బలహీనపడింది. రాజశేఖర్ రెడ్డి ప్రధాన, మధ్యస్థ మరియు చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా 1,00,000 ఎకరాల భూమికి సాగునీరు అందించడానికి జలయజ్ఞం ప్రాజెక్టును ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణలో అంశాలు ఏపీలో ఆరోగ్యశ్రీని ప్రారంభించడానికి దారితీశాయి. ఏపీలో రైతు ఆత్మహత్యపై జైతీ ఘోష్ కమిటీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్న ప్రమాదకర ఆరోగ్య పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. ఇది ఆరోగ్యశ్రీ పథకం రూపకల్పనకు దారితీసింది. దీనివల్ల లక్షలాది మంది పేదలు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుకునే పరిస్థితి ఏర్పడింది. దళిత ఉద్యమం రాష్ట్రంలో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నపిల్లల సమస్యలను హైలైట్ చేసింది. దీనితో రాజశేఖర్ రెడ్డి పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలను ప్రకటించారు. ఆగస్టు 2006 నాటికి 4,600 మంది పిల్లలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆపరేషన్లు చేయించారు. 2009వ సంవత్సరం సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెల్ 430 హెలికాప్టర్లలో ప్రయాణిస్తుండగా ఉదయం 10:02 ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ దారి తప్పిపోయింది. దట్టమైన నల్లమల అడవి ప్రాంతం గుండా వెళుతుండగా బేగంపేట, శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో హెలికాప్టర్ సంబంధాలు తెగిపోయాయి. మరుసటి రోజు సెప్టెంబర్ 3న ప్రధానమంత్రి కార్యాలయం హెలికాప్టర్ కూలిపోయి అందులో ఉన్న వారందరూ మరణించారని నిర్ధారించింది. ప్రమాదానికి కారణాలు యాంత్రిక సమస్యలు మరియు అధ్వాన్నమైన వాతావరణ పరిస్థితులే అని పోలీస్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. రాజశేఖర్ రెడ్డి పార్థివ దేహాన్ని 2009వ సంవత్సరం సెప్టెంబర్ 4న కడప జిల్లాలోని ఇడుపులపాయలో క్రైస్తవ ఆచారాల ప్రకారం పూర్తి ప్రభుత్వ గౌరవాలతో ఖననం చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణ వార్త విన్న 122 మంది మరణించారు. భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు మరణిస్తే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు స్పందించడం, మరణించడం అదే మొదటిసారి. బహుశా మరే నాయకుడికి ఈ స్థాయిలో ప్రజల మద్దతు లభించలేదని చెప్పవచ్చు. జనహృదయ నాయకుడు, ప్రజానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పిస్తుంది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్.